టాక్సిక్ మూవీ రివ్యూకి స్వాగతం. యష్ పేరు చెప్తేనే యాక్షన్ గుర్తొస్తుంది. కేజీఎఫ్ తర్వాత ఆయన నుండి వచ్చిన భారీ అంచనాల సినిమా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, నయనతార, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. 1947 నుండి 1967 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మాఫియా, డ్రగ్స్, గ్యాంగ్ వార్స్ మధ్య రాయా అనే పాత్ర తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అతనికి తన అక్క గంగా అంటే చాలా ఇష్టం. అదే సమయంలో నాడియా అనే సర్కస్ యువతితో రాయా ప్రేమలో పడటం కథలో మరో కీలకమైన అంశంగా మారుతుంది. ఇక్కడి నుండే అసలు సమస్య మొదలవుతుంది. మాఫియా కథగా మొదలైన ఈ సినిమా క్రమంగా ప్రేమ, రిలేషన్షిప్ చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. యష్ పాత్ర కూడా మాఫియా ప్రపంచాన్ని సీరియస్గా నడిపించే వ్యక్తిలా కాకుండా ఎక్కువగా తన వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమైనట్టు అనిపిస్తుంది. సినిమాలో యాక్షన్కు మాత్రం కుదవలేదు. కత్తులు, తుపాకులు, హింసాత్మక సన్నివేశాలు భారీగా ఉంటాయి. కానీ అసలు సమస్య ఏంటంటే ఎవరితో ఎందుకు పోరాడుతున్నారు, ఈ గొడవల వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి అనే విషయాలు సరిగ్గా కనెక్ట్ కావు. అంటే యష్ ఉన్నాడు కాబట్టి యాక్షన్ భారీగా ఉండడం బాగానే ఉంది, కానీ ఆ యాక్షన్కి తగ్గట్టుగా కథ, ఎమోషన్ కూడా ఉండాలి. ఇక్కడ మాత్రం కొన్ని సన్నివేశాలను చూసి వాటి మధ్య లింక్ మనమే వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. రాజీవ్ రవి కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మరీ ఎక్కువగా అనిపించింది. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. కానీ అప్పటికే ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వడం కష్టంగా మారడంతో ఆ ట్విస్ట్ కూడా పెద్దగా ప్రభావం చూపదు. మొత్తంగా చెప్పాలంటే భారీ బడ్జెట్, యష్ ఇమేజ్, యాక్షన్ ఇవన్నీ ఉన్నా వాటిని నడిపించే బలమైన కథ లేకపోవడం టాక్సిక్కి ప్రధానమైన మైనస్. నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమా మన అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5.